ఎమ్మెల్యేలని తీసుకెళ్లాలని చెప్పేసో లేదంటే వైసీపీ ఉన్నటువంటి కొంతమంది ఖాళీ చేయాలని చెప్పేసి పూర్తి స్థాయిగా జగన్మోహన్ రెడ్డి తొక్కు పెట్టాలనా లేదంటే వాళ్ళందరినీ కూడా తీసుకోవాలని చెప్పేసి కొన్ని చర్చలు జరుగుతున్నాయని కూడా మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి రాజ్యసభకు సంబంధించిన వ్యక్తులు కూడా విజయసాయి రాజీనామాతో వాళ్ళు కూడా వెళ్ళిపోతారని ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అలాంటి పరిణామాలు ఉంటాయా? 2, 3 కారణాలు ఇచ్చా అది సాధ్యం కాదు. ఉమ్, మొదటి కారణం ఏంటంటే ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్, జగన్ అంటే వైఎస్ఆర్. ఉమ్, వేరేదే ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే క్యారెక్టరే వైసీపీ. ఉమ్, జగన్ లేని వైసీపీ లేదు. ఉమ్, కాబట్టి జగన్ రెండోది రాజకీయాల్లో కూడా ఒక మార్పు వచ్చింది. ఉమ్, కొన్ని చోట్లయితే పార్టీని తప్ప మనిషిని కూడా చూడట్ల. అవును. మా జిల్లాలో సత్యవేడ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది. ఉమ్, 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 ఆ ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని వైసీపీ వాళ్ళు ఇవ్వలేదని ప్రచారం. ఉమ్. ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరో కాదు, ప్రస్తుతం ఆయన పైన వ్యతిరేకత కూడా ఉంది. టీడీపీలో వెళ్ళిన ఆయన. వెళ్ళిన ఆయన తెలుగుదేశంతో గెలిచిన వెంటనే గెలిచిపోతున్నాడు. మనిషిని చూడాల జనం, పార్టీనే చూశారు. జగన్ గారు వద్దనుకున్నారు, చంద్రబాబు గారు రావాలని వేసేసినారు. ఆడ పోటీ చేసేవాడు ఎవడో కూడా చూడాల. అట్లాంటి ఇప్పుడు చిత్తూరు ఎమ్మెల్యేగా శ్రీనివాసులు గారు ఉన్నారు, ఆర్ఎన్ఎస్ శ్రీనివాస్. ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే వారు జనసేన. చిత్తూరు ఎమ్మెల్యే కానీ తిరుపతిలో పోటీ చేశారు. ఆయన పార్టీ కదా, వైసీపీ చేసిన మంచి అట్లకి ఆయన కూడా బాధ్యత ఉంటుంది కదా. కానీ పార్టీ మారిన వెంటనే గెలిచినాడు. అది 64,000 ఓట్ల మీద గెలిచినాడు. ఎక్స్పెక్ట్ చేయని మెజార్టీ. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు వర్తమాన రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ తప్ప పార్టీ వాళ్ళ నాయకత్వంలో పార్టీని తప్ప మనుషులు చూడట్లేదు. కాబట్టి జగన్ అనేదే పార్టీ కాబట్టి అక్కడి నుంచి కొంతమంది వ్యక్తులు పోతే ఏదో అయిపోతుంది అనేది భ్రమ, మారిన పరిస్థితులు. ఇది జనరల్ ఒపీనియన్. పర్టికులర్ వైసీపీలో ఇంకా ప్రత్యేకం. జగన్ గారు అయితే ఇంకేకంగా జగనే, అది ప్రాంతీయ పార్టీ. ఈ కారణం వచ్చి జరగదు. గతంలో కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, ఏమైంది? ఏమీ జరగలేదు. ఆ 23 మందిలో దాదాపు అందరూ ఓడిపోయినట్టున్నారు, ఆ తర్వాత సీట్లు తెచ్చుకున్నారు. అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్. పార్టీలో చీలికలు, పార్టీ నుంచి వెళ్ళిపోతే ఆ పార్టీలు బలహీన పడతాయనేది జరగని పని అనేది మనకు అర్థం అవుతాను. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే నిండా మున్నోడికి సరిలేదంటారు కదా. ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటంటే 40% ఓట్లు అది ఒక అసర్టు. 11 మంది ఎమ్మెల్యేలు గెలవడం ఒక అవమానం. నైతిక స్థిరం ఏందో 150 సీట్లు ఏంది 11 అనేది ఒక అవమానం, ఒక బలహీనత. అదే బలం కూడా. ఇంక పోతే ఇంక పోయేది ఏమి లేదు. ఎట్లా పోవాలి? 151 నుంచి 11 పడిపోవడమే బలహీనం. ఇప్పుడు 11 మందిలో 10 మంది పోయారనుకో, ఒకరు ఉంటే 2 ఉంటాయి. 11కి ఏమో 2 తేడా అయింది, 2కి తేడా అయింది. 2 ఘోర పరాజయాన్ని పొందారు. ఆ ఘోర పరాజయమే పెద్ద డిసడ్వాంటేజ్. ఇంకా ఆయన పోయినాడు, ఈయన పోయినాడు, అంతమించి పోయేదేమి లేదు. ఇది మూడో కారణం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎదుర్కొన్న ఈ క్రైసిస్ లో ఇంకా జగన్ గారు కొత్తగా పోయేదేమి లేదు. పోతే జనంలో పోవాలి. సింపతి వస్తుందేమో కదా వెళ్ళిపోయినా జగన్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలంటే తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నాయకులను కొనుక్కుంటేనో, ఆ పార్టీ నాయకులను తీసుకుంటేనో, ఐచ్ఛికంగా ఆ పార్టీని చీలిక వచ్చినా జగన్ గారిని నష్టం చేయలేరు. ఎందుకంటే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నేను జగన్మోహన్ రెడ్డి గారి దేవుడు అనట్లా. జరగాల్సిన నష్టం కన్నా ఎక్కువ జరిగిపోయింది. ఇంకా ఆయన పోయింది లేదు, ఇంకా కొత్తగా పోదే ఉండదు. ఆ రీత్యా చూసుకున్నా ఇంకా ఆయన పార్టీ ఫిరాయింపులో పార్టీ నుంచి తీసుకోవడం ద్వారా జరగదు. నేను ఇంతకు ముందు 2 కారణాలు అయితే వ్యక్తులకు ప్రాధాన్యత లేదు. మొత్తం చంద్రబాబు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణే. వాళ్ళని వాళ్ళ పార్టీని గుర్తుని తప్ప ఎవరు చూడట్లేదు. ఈ మారిన పరిస్థితిలో ఇంకా పార్టీలో వచ్చిన చీలికలు, పార్టీలో వచ్చిన మార్పులతో జరగదు. జగన్ బలహీనం పరచాలంటే ఒకటే మార్గం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మీరు బెటర్ గా పరిపాలించాలి. మీరు ప్రజలకు ఇచ్చిన అష్యూరెన్స్ తీర్చాలి. ప్రజలకి మా ప్రభు మేము ఎన్నుకున్నాం భారీ ఆశలతో, జగన్ కన్నా చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు అనే విశ్వాసం కలిగిస్తే జగన్ బలహీనపడతారు. ఇది ఒక్క చర్య తప్ప ఇంకా ఏమి విషయాలు వేసినా అంతకంతూ జగన్ పెరుగుతారు. ఇక్కడ చూస్తుంటే అవి పరిణామాలు జరుగుతాయో లేదో కూడా తెలియదు. ఎందుకంటే 8 నెలల్లోనే వాళ్ళ హామీలు కూడా మేము అమలు చేస్తున్నామని చెప్పారు. మరి దానికి సంబంధించి ఏం చేయాలో చూడాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.